అధికార కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ ఫైట్ నడుస్తోందా? ఇది కాస్త పార్టీకి హెడేక్గా మారిందా? కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ ఇంటర్నల్ ఇష్యూస్ తారసపడుతున్నాయా? పైకి నేతలు కలిసిమెలిసి కనిపించినా కడుపులో కత్తులు పెట్టుకునున్నారా? ఇంతకీ అధికారంలో ఉన్న నేతలు ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారా? అసలు రోజు రోజుకు వారి మధ్య గ్యాప్ ఎందుకు పెరుగుతోంది? ఇందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పైకి అందరూ మంచిగానే కనిపించినా లోలోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారట. ప్రభుత్వంలో పార్టీలో ఆధిపత్యం కోసమే ఈ ఆరాటం అంతా జరుగుతోందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అధిష్టానానికి అంతా తెలిసినా మౌనంగా సమయం సందర్భం వచ్చినప్పుడే స్పందిస్తుందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయట. పైన నేతలంతా ఎక్కడా లేని ఐక్యత చూపించినా లోపల మాత్రం ఒకరంటే ఒకరికి పడకుండా ఉండదట. జిల్లాలో, రాష్ట్రంలో ఎవరికి వారే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నారట. దీంతో ఇది కాస్త పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ముఖ్య నేతల మధ్య గ్రూపులు కామన్. అందరూ ఐక్యంగా పనిచేయాలని వారే చెప్తారు. గ్రూపులు కట్టేది కూడా వారే. దీంతో పార్టీ నేతలందరికీ గ్రూపు రాజకీయాలు కామన్ అయిపోయాయి. ఇప్పుడు మరోసారి పార్టీ ముఖ్య నేతల మధ్య కోల్డ్ వార్ తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉండడంతో మరోసారి గ్రూప్ పాలిటిక్స్ తెరపైకొచ్చాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం పురోగతిపై ఇటీవలి కాలంలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఈ మీటింగ్కి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాలేదు. పైగా అదే రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయంలో ఉత్తమ్తో సమావేశమయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ మధ్య ఏం జరిగింది? ఒకే అంశంపై ఉదయం సీఎంని, సాయంత్రం మంత్రిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు విడివిడిగా ఎందుకు కలవాల్సొచ్చిందనే చర్చ జరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇన్ఛార్జ్ మంత్రి, ప్రభుత్వ సలహాదారు మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరిందట. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మొదలైన వార్ ఇప్పుడు తారాస్థాయికి చేరిందట. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారట సుదర్శన్ రెడ్డి. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లికి ఇది ఏమాత్రం రుచించడం లేదట. జిల్లాలో ఇద్దరు పవర్ సెంటర్గా మారడంతో హస్తం నేతలు తలో దిక్కు గ్రూపుగా ఏర్పడి రాజకీయాలు చేస్తున్నారట. దీంతో జిల్లా నేతలకు ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అనే పరిస్థితి నెలకొందట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైతం కోల్డ్ వార్ ఓ రేంజ్కి చేరిందట. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ రేణుకా చౌదరిలో మొదట్నుంచి ఉప్పు నిప్పు అన్నట్లుగానే ఉంటారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మరింత ఎక్కువైందని టాక్ వినిపిస్తోంది. జిల్లా నేతలకు పదవులిచ్చే విషయంలో భట్టి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుందని, తనను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట ఎంపీ రేణుక చౌదరి. కొద్ది రోజుల క్రితం రేణుక చౌదరి అనుచరులు గాంధీభవన్లో నిరసన కూడా చేశారు. జిల్లాలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే జరిగిన పీఏసీ సమావేశంలో సైతం రేణుక చౌదరి తన వాయిస్ వినిపించారు. ఇలా పార్టీలో, ప్రభుత్వంలో పోస్టుల విషయంలో ఇద్దరు నేతలపై కోల్డ్ వార్ తీవ్ర రూపం దాల్చడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా అధిష్టానం పెద్దలకు తెలిసినా కావాలనే సైలెంట్గా ఉంటున్నారని గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నేతల మధ్య పోటీ ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని, ఇదే సమయంలో అధిష్టానం ప్రాధాన్యత పెరుగుతుందని భావిస్తున్నారట. అందుకే పార్టీకి నష్టం జరగనంత వరకు నేతల మధ్య కోల్డ్ వార్ మంచిదే అనే అభిప్రాయం అధిష్టానం పెద్దల్లో వ్యక్తమవుతోందట. దీంతో కాంగ్రెస్ రాజకీయం అంటే ఆ కిక్కే వేరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గ్రూప్ తగాదాలతో ఇప్పటికైతే నష్టం లేదనే భావనలో ఏఐసీసీ పెద్దలున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే పార్టీ పెద్దలు సమస్యల్ని సాధ్యమైనంత తొందరగా ఒక కొలిక్కి తేలేకపోతాయి. తర్వాత పరిష్కరిద్దామన్నా ప్రయోజనం లేకుండా పోతుందని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఢిల్లీ పెద్దల నేతల అంతర్గత విభేదాలకు చెక్ పెడతారా, లేక సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.